మినుముకి సంబంధించినటువంటి వ్యవసాయం అంతా కూడా పూర్తిగా నష్టం జరిగింది. సుమారు ఇత్తనం జల్లిన కానుంచి దుక్కుల కానుంచి కైలయ్యే వరకు కూడా 30,000 పెట్టుబడి అవుద్ది. ఈ రోజున రైతు అనేటువంటి వ్యక్తి పూర్తిగా ఈ తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టం అవటమే కాకుండా పంట అంతా కూడా మొలకొచ్చేసేసింది. ఏమాత్రం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మేము రైతులందరం కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి రైతులకి తుఫాను వల్ల జరిగినటువంటి ఈ యొక్క మినుపు నష్టాన్ని వెంటనే తగు సహాయాన్ని అందించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకే పంటలు నష్టపోయింది ఈ వర్షానికి ప్రధానంగా మినుము పంట అనేది బాగా నష్టపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి అయితే ఇప్పుడే కంకులు వచ్చి పొట్ట దశలో ఉంది కాబట్టి ఇంకా వరికి అయితే అంత ప్రాబ్లమ్స్ ఏం కనపట్లేదు. మినుము అపరాలు ఏదైతే వేరుశెనగ కానీ తర్వాత వచ్చేసి మినుము కానీ తర్వాత వచ్చేసి ఎక్కడైతే అలసంద కానీ ఇటువంటి పంటలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నష్టమైపోయాయి. పంట కైలుకు వస్తున్న దశలో ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కానీ పంట అంతా కూడా పాసిపోయటం, ఆ తర్వాత మొలక రావటం, ఆ తర్వాత ఎక్కడికక్కడే పంట చేతికొచ్చే పంట ఈ రీతిగా నష్టం అవటం రైతాంగంగా చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. ఎంతో పెట్టుబడి పెట్టి పంట చివరికి కైలుకి వచ్చే దశలో ఇలా పూర్తి నష్టాన్ని కలిగించిన ఈ తుఫాను వల్ల చాలా ఆందోళన పడుతూ మళ్ళీ తిరిగి ఎలా ఈ భర్తీని ఏ పంట ద్వారా చేసుకోవాలో తెలియట్లేదు. ఇంకా ముందు ఎన్ని తుఫాన్లు ఉన్నాయో కూడా తెలియట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి నష్టపోయినటువంటి ఈ యొక్క మినుము కానీ అపరాలు కానీ ఎక్కడైతే నష్టపోయి తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.